వినాయక చవితి ప్రసాదాల్లో ఒకటైన చింతపండు పులిహార రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. పులిహారకు కావాల్సిన పదార్థాలు: శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు, అలాగే చింతపండు. ముందుగా ప్యాన్ వేడి చేసుకొని పులిహార పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. అంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, వీటిని బాగా వేయించుకోవాలి. మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇందులో మీకు నచ్చితే వేరుశనగలు కూడా వేసుకోవచ్చు. ఓకే, పోపు బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండుగా పసుపు వేసుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇందులో పసుపు ఎక్కువే పడుతుంది. ఇది కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 2.5 స్పూన్ల వరకు ఉప్పు వేసుకున్నానండి, ఎందుకంటే మన కొలత ప్రకారంగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా బాగా కరిగిపోవాలి, ఉప్పు అంతా నూనెలో. ఇప్పుడు ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలి. వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ముందుగా మనం చింతపండుని మాత్రం రసం తీసి పక్కన పెట్టుకోవాలండి, ఎందుకంటే అందులో ఇసుక ఉంటుంది కదా. బాగా తేరిందనుకోండి అడుగున ఇసుక అంతా వచ్చేస్తుంది, కాబట్టి మనం వేసుకున్న బాగుంటుంది. ఇప్పుడు అదంతా వేసాను కదా. చింతపండు రసం వేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బెల్లం పొడి వేసుకుంటున్నాను నేను, ఎందుకంటే చింతపండుకి బెల్లం వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఓకే అండి, ఉడికిపోయింది. ఆయిల్ అంతా పైకి తేలిపోయిందంటే పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి అన్నం తీసుకున్నానండి. ఈ అన్నంలో పచ్చి కరివేపాకు, ఒక గరిటెడు పచ్చి నూనె వేసుకుంటున్నాను, అది కూడా పల్లి ఆయిల్. ఇలా వేయడం వల్ల మంచి స్మెల్ కూడా వస్తుంది. ఫ్లేవరు అంటే కరివేపాకు ఫ్లేవర్ మొత్తం అన్నానికి బాగా పడుతుంది. కలుపుతూ ఉంటేనే మంచి వాసన వస్తుందండి. ఓకే అండి, ఇలా బాగా కలిపేసిన దాన్ని మూత పెట్టి ఓ 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇదైతే మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్నానండి. ఓకే అండి, ఇప్పుడు చూసారు కదా అన్నం ఎలా పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఇప్పుడు ఇందులో పులిహార తాలింపు మొత్తం వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఈ పులిహారని నేను ఫస్ట్ టైం చేశానండి, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. చింతపండు దగ్గరే తేడా వస్తుంది ఎవరికైనాని. చింతపండు కొలత తెలిస్తే చాలా ఎక్సలెంట్గా వస్తుంది. ఇందులో చాలా వెరైటీలు ఉన్నాయి. నాకు వచ్చిన విధంగా చేశాను. మీకు కనుక మీ ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.